నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం సిద్ధార్థ్ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం సిద్ధార్థ్ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు వెల్లడించింది. 2022లో జరిగినటువంటి సంఘటన పైన ఇప్పటికీ తన తల్లి న్యాయ పోరాటం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సిద్ధార్థ్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన కీలక నిర్ణయం తీసుకుంది. 4 వారాల్లో లొంగిపోవాలంటూ కూడా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ్ రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ రోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ పైన వారి తల్లి ఏమనుకుంటున్నారు? ఈ కేసులో 2002 నుంచి కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. ఒకవైపు సిబిఐ దర్యాప్తు చేసింది. సిబిఐ కూడా కొన్ని అంశాలను వదిలేసింది, లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలను కూడా వదిలేసింది అనేటువంటి అభియోగాలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష తల్లి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ముఖ్యంగా 2002 నుంచి మీరు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన మీరేంటి కామెంట్ చేయబోతున్నారు? అంటే సుప్రీంకోర్టు మనకు అత్యున్నత న్యాయస్థానం ఇండియాకే. ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి ఐ రెస్పెక్ట్. బట్ నేను జడ్జిమెంట్ని గౌరవిస్తూనే నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు అని చెప్తున్నాను. ఎందుకంటే నా బిడ్డ అత్యాచారం చేయబడింది. ఎవ్వరు ఏది చెప్పినా నేను నమ్మే సత్యం, నా బిడ్డను అత్యాచారం చేశారు. యాజ్ పర్ మునిస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ నా బిడ్డ అత్యాచారం చేయబడింది, నా బిడ్డ హత్య కాబడించబడింది. కాబట్టి నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు, నా బిడ్డకు ఆత్మశాంతి కలగలేదు. అది మాత్రం నేను నమ్ముతున్నాను. బట్ ఇందులో ఏంటంటే ఆన్ ది స్పాట్ సిద్ధార్థ్ రెడ్డి సరెండర్ కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చారు. అతను అబ్రాడ్లో ఉన్నాడని తెలిసింది, మాకు న్యూస్ ఉంది. సో అతను వచ్చేసి మాత్రం సరెండర్ కావాలి, అది ఒకటి సాటిస్ఫై ఉంది, ఆన్ ది స్పాట్ సరెండర్ అన్నది. కాకపోతే ఏంటంటే నేను ఎక్కడ ఉన్న సెషన్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, లేదా సుప్రీంకోర్టులో కానీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి వెళ్ళాను. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణంని చంపేశారు, ఒక మనిషిని తీసేశారు. ఎంతో భవిష్యత్తు ఉండి ఎంతో మంచి నటిగా పేరు సంపాదించాల్సిన ఒక అమ్మాయిని తీసేశారు. నా కుటుంబాన్ని అన్యాయం చేశారు. నా కుటుంబం ఈ రోజు కూడా ఎదగలేని పరిస్థితిలో ఉంది. కారణం వాళ్ళు. గతంలోనే మునిస్వామి రిపోర్ట్లో మీరు చెప్పినట్లు కీలక అంశాలు బయటకు వచ్చాయి. గతంలో మీరు హైకోర్టులో పోరాటం చేశారు. ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేసింది. ఈ మునిస్వామి రిపోర్ట్ను సిబిఐ పరిగణలోకి తీసుకోలేదా? అంశాన్ని మీరు సిబిఐకి తెలియజేయలేదా? ఫస్ట్ అండి, నేను పాప చనిపోయిన తర్వాత వచ్చాను. పాపను మా ఊర్లో దహనం చేసిన. నేను ఇప్పటికీ కొన్ని 100 సార్లు అనుకుంటాను, ప్రత్యూషని దహనం చేయకుండా ఉంటే ఇంకా న్యాయం జరిగేదేమో నాకు. అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో నాకు ఇదంతా తెలియదండి. మాదొక కామన్ మిడిల్ క్లాస్ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ. అంటే ఇలా అత్యాచారాలు చేస్తారు, ఇలా చంపుతారు, ఇలా అవుతుంది, ఇలా మోసం చేస్తారనే విషయం నాకు కానీ నా కూతురు కానీ తెలియదండి. అందుకని నా కూతురు చనిపోయిన తర్వాత నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది, ఎందుకు అత్యాచారం అంటున్నారు వీళ్ళందరూ, ఎందుకు అత్యాచారం చేసుకుంది, రెస్పాన్సిబిలిటీ గర్ల్. నేను ఆమె చెప్పినవన్నీ ఒప్పుకున్నాక కూడా నా బిడ్డ ఎందుకు ఇట్లా చేసిందని ఒక థాట్లో ఉండిపోయి నా బిడ్డ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి నేను దహన సంస్కారాలు చేశానండి. ఆ తర్వాత కొన్ని న్యూస్ పేపర్లలో ఆ రోజుల్లో ఇంత మీడియా ఉంటే, మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా న్యాయం జరిగేది నా కూతురికి. ఆ రోజు ఇంత మీడియా లేదండి. జరిగిన ప్రచారం ముఖ్యంగా సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష ఇద్దరు కూడా విషం తీసుకున్నారని, ప్రత్యూష చనిపోవడం, సిద్ధార్థ్ రెడ్డి చికిత్స పొందుతూ మళ్ళీ బయటపడడం, ఇదంతా కూడా ఆ ఎపిసోడ్లో పోలీసులు కూడా దర్యాప్తులో వెల్లడైంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి విషయంలో అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆ రోజు
ఆ రోజండి ప్రత్యూష 23rd అండి 23rd రోజు ఒక కన్నడ మూవీ కోసం వెళ్ళాల్సి ఉంది. వెంకట్ గారు హీరో, ప్రత్యూష హీరోయిన్గా ఆ మూవీ ఓపెనింగ్ ఉంది 24th రోజు. సో తను వెళ్ళాల్సి ఉంది. తను కొద్దిగా యాజ్ పర్ హీరోయిన్స్ లాగా ఫేషియర్, మెడిక్యూర్, పెడిక్యూర్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అక్కడికి సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడు. మా అన్నయ్య కూతురు కూడా తోడుగా వెళ్ళింది. అక్కడికి వచ్చి సిద్ధార్థ్ రెడ్డి 5 minutes మనం అలా తిరిగేసి వస్తాం, నువ్వు 1 month వరకు డేట్స్ ఇచ్చావు కదా, 1 month వరకు మళ్ళీ తిరిగి రావు హైదరాబాద్కి. ఎలా ఉందామంటే అతన్ని నమ్మి వెళ్ళినందుకు అతను ఒక డేగ్ అయిపోయి నా బిడ్డను చంపేశాడు. సిద్ధార్థ్ రెడ్డి అప్పటికే లవ్ లో ఉన్నారన్నటువంటి విషయాన్ని మీ నాలెడ్జ్ లో ఉన్నిందా? ప్రత్యూష ఎప్పుడన్నా ఆ అంశాలు మీతో డిస్కస్ చేసిందా? ఉంది అండి, నాలెడ్జ్ ఉంది. నేను ఏది అబద్ధం చెప్పట్లేదు, ఏది హైడ్ చేయట్లేదండి, ఉంది. కాకపోతే ఏంటంటే నేను నా కూతురుకు నచ్చ చెప్పుకున్నా, అమ్మ ఇప్పుడు నువ్వు అప్కమింగ్లో ఉన్నావు, నువ్వు మంచి నటివి కావాల్సిన దానివి, ఎస్టాబ్లిష్ కా ముందు, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నువ్వు ఎస్టాబ్లిష్ అయిపోతే మన ఫ్యామిలీ బాగుపడుతుంది, రేపు ఫ్యూచర్లో మీరు కూడా బాగుంటారు, ముందు హీరోయిన్గా అయిపోయి మంచిగా సంపాదించుకో, అతను కూడా చదువుకొని, అతను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు, ఈ ఎడ్యుకేషన్ సరిపోదు ఎస్టాబ్లిష్ కావడానికి, అతను చదువుకొని నువ్వు ఎస్టాబ్లిష్ కా, అయిన తర్వాత చూద్దాం, అప్పటి వరకు మీరు ఇలాగే ఉంటే అప్పటికి నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి నా కూతురు విన్నదండి. కానీ అతని ఇంట్లో రెఫ్యూజ్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ రెఫ్యూజ్ చేశారు, దానికి మాది బాధ్యత కాదు. సిద్ధార్థ్ రెడ్డి అంటే ఇంత మీ కూడా పేరెంట్స్ తెలుసు, సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష లవ్ లో ఉన్నారు, కానీ ఎందుకు సిద్ధార్థ్ రెడ్డి ఆమెను చంపాలనుకుంటాడు, ఎందుకు ఆమె పైన లైంగిక దాడి చేయాలనుకుంటాడు? ఈ ఎపిసోడ్ లో మీకు ఎక్కడ సస్పెక్ట్ అనిపిస్తుంది? అంటే ఇక్కడ మా పాప చెప్పింది ఏంటంటే, నా ముందరనే ఒకసారి మాట్లాడింది. మా పాప చెప్పిందంటే, మా ఇంట్లో నేను మా మదర్ నాకు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, నా మదర్ని నేను కన్విన్స్ చేసుకున్నా, నా మదర్ చెప్పింది నేను వింటున్నా, తను ఎస్టాబ్లిష్ కమ్మంటుంది, అవుదాం మనం, నీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి నన్ను ప్రెషర్ చేస్తే నేను ఏం చేయలేను, నీ ఇంట్లో ఒప్పుకోవాల్సిన బాధ్యత నీది, మా ఇంట్లో ఒప్పుకోవాల్సిన బాధ్యత నాది, నా సైడ్ నుంచి కంప్లీట్ అయిపోయింది, నీ సైడ్ నుంచి ఒప్పించుకో అంటే, అతను ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అనేది ఒకటి. అయితే అతనికి ఏమైపోయిందంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. ఏంటంటే ఇప్పుడు నా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను పెళ్లి చేసుకోవాలంటే ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రత్యూషనేమో ముందరికి వెళ్ళిపోతుంది, సినిమాల మీద సినిమాలు వచ్చేస్తున్నాయి, బిజీ అయిపోతుంది, రేపటి నాడు నన్ను రిసీవ్ చేసుకుంటుందా లేదా, బిజీ హీరోయిన్ అయిన తర్వాత ఎలా చేంజ్ అవుతుందని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఈ ఎపిసోడ్ అంతా తయారు చేశాడండి. ప్రత్యూషం తీసుకుపోవడము, అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ని రెడీ చేసి పెట్టుకోవడం, అంత ప్లానింగ్ అండి. అందరూ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ ది పీపుల్గా ఏర్పడి పాపను అత్యాచారం చేసిండ్రు, చంపేశారండి. అప్పటికే ప్రత్యూష మంచి హీరోయిన్గా ఎదిగింది, అయితే షార్ట్ టర్మ్లోనే ఆమెకి అవకాశాలు ఎక్కువ రావడం జరిగింది. 2002 సంవత్సరంలో కూడా చాలా సినిమాలు చేయడానికి ఆమె అగ్రిమెంట్ కూడా చేసుకున్నటువంటి సందర్భం. మరి ఆ ఎపిసోడ్లో మీరు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు మీకు సహకారం అందించారా? ఈ ఎపిసోడ్ అంతా కూడా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా? చర్చలు జరిగినాయి కానీ ఫలవంతం కాలేదు. అదండి, చర్చలు జరుగుతాయి, సమాజం కూడా చాలా చర్చలు చేస్తుంది కానీ ఫలవంతం కావు కదా, రిజల్ట్ రావాలా. డిస్కషన్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఫైనల్ రిజల్ట్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఫైనల్ రిజల్ట్ ఎవరు ఇవ్వలేదు నాకు. కనీసం ఈ రోజు వరకు కూడా ప్రత్యూష సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ రిజర్వ్ అయినరు అంటే అందరూ పట్టించుకుంటున్నారు. కానీ 24 సంవత్సరాల్లో ఏమైంది? ప్రత్యూష తల్లి ఉందా, చచ్చిపోయిందా, బతికిందా, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళ బ్రదర్ ఎలా ఉన్నాడు, ఒక్కరన్నండి. ఒక్క ప్రజాప్రతినిధి, ఒక్క ప్రజానాయకుడు, ఒక్క ప్రభుత్వం, ఒక్క సమాజంలో ఉన్న వ్యక్తి అడగండి మీరు. నేను చెప్పేది చాలా నిజం చెప్తున్నా. ఒక్క మీడియా ఎవ్వరు కూడా ఉన్నావా, చచ్చిపోయావా, ఏమైంది మీ ఫ్యామిలీ, మీకు ఏమైనా కష్టం ఉందా, హెల్ప్ కావాలన్నా, బాధితులు, ఎదగాల్సిన కుటుంబం ఆగిపోయింది అని మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. కానీ దోషులను మాత్రం వాళ్ళ కుటుంబాలకు వెళ్తే నేను కళ్ళతో చూస్తున్నాను. వాళ్ళతో ఫ్రెండ్షిప్లు, వాళ్ళకు అధికారాలు ఇవ్వడము, వాళ్ళ ఇళ్లకి వెళ్ళి భోజనాలు చేయడము, వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇవ్వడము. మీరు చెప్పినట్టు సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయ పలుకుబడి ఉంది, దాంతో పాటు అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశారని చెప్తున్నారా? ఉంది. నేను ఎందుకంటున్నాను, అతనికి డబ్బులు ఉన్నాయి, బాగా పవర్ ఉంది, కంపల్సరీ నా మ్యానిపులేట్ అయింది ఇక్కడ. స్టార్టింగ్లోనే సిబిఐ ఎంటర్ కాకముందుకే, అది కూడా నేను కొట్లాడితే సిబిఐ ఎంటర్ అయింది. నేను పోరాటం చేసిన రాజకీయ నాయకులు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిని కానీ, కల్వకుర్ల చంద్రశేఖరరావు కానీ, చంద్రబాబు నాయుడు గారిని ముగ్గురిని కలిసా, నా బిడ్డకు సిబిఐని ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, నా బిడ్డ అన్యాయం జరిగిందని నేను పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్లీజింగ్ అయ్యిండు, సిబిఐకి ఇచ్చారు. అంటే చంద్రబాబు గవర్నమెంట్ ఉన్న సమయంలో సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ అయింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంతకు నేను అనేది ఏంటంటే అంతకు ముందుకే మ్యానిపులేట్ అయిపోయినాయి. ఒక్క ఎవిడెన్స్ ఇవ్వలేదండి, అన్ని ఎవిడెన్స్ తారుమారు అయిపోయిన తర్వాత సిబిఐకి వచ్చింది. సిబిఐ వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి మీరు చెప్పండి సార్, అన్ని వెళ్ళిపోయిన తర్వాత సిబిఐకి ఏ ఎవిడెన్స్ ఇవ్వకపోతే సిబిఐ ఎట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.
సేమ్ నా పరిస్థితి, ఒక కన్న తల్లి పరిస్థితి ఏదో సిబిఐ పరిస్థితి అదే ఉంది. వాళ్ళు ఉన్న సాక్ష్యాలతోటి రిపోర్ట్ సబ్మిట్ ఆ చేశారు. సమయంలో కొన్ని సందర్భాల్లో మీకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఈ కేసుపై పోరాటం చేయొద్దు అని చెప్పి కొంతమంది కాల్స్ చేసి బెదిరించారనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజంగా మీకు అలాంటి కాల్స్ చేసి బెదిరింపులకు దిగారా? స్టార్టింగ్లో వచ్చాయండి నాకు. అంటే కోర్టు మెట్లు ఎక్కక ముందుకు నేను ఇన్వెస్టిగేషన్స్కు అంటే పాప చనిపోయి నేను వచ్చిన తర్వాత డౌట్స్ క్లెయిమ్ అయినాయి పేపర్లలో, టీవీ ఛానల్స్లలో డౌట్స్ క్లెయిమ్ అయ్యే వరకు అరే ఏమైంది, కొన్ని ఇన్వెస్టిగేషన్ చేద్దాం, నేను కూడా కొన్ని ఎవిడెన్స్ తీసుకుందామని చెప్పేసి నేను వెళ్ళా, హాస్పిటల్కి వెళ్ళా, చూసా, అన్నిట్లలో మాట్లాడా. అంటే కొన్ని అట్లా తిరుగుతూ ఉంటే ఏమైపోయిందంటే కొంతమంది నాకు కాల్ చేశారు, చేసే నాన్న ఏంది బాగా తిరుగుతున్నావు, ఎవిడెన్స్ సాక్ష్యాలను అడుగుతున్నావు అంట, నీకు ఉన్న కొడుకు కూడా పోవాలా, ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకుంటావా, బిడ్డను పోగొట్టుకున్నావు, కొడుకుని కూడా పోగొట్టుకుంటావా, ఎక్కువ తిరుగుతున్నావు, నువ్వు ఆగకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నువ్వు అని చెప్పేసి నన్ను బెదిరించారు. అప్పట్లో 2002లో